గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం న్యూటన్స్ ఫార్వర్డ్ చేసాం, న్యూటన్స్ బ్యాక్వర్డ్ చేసాం, స్టిల్లింగ్స్ చేసాం, మోడల్స్ కూడా చేసాం, డిఫరెంట్ మోడల్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రాయండి. నెక్స్ట్ రాసుకోండి, న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. దీన్ని పెట్టుకోండి, న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. సో న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది. మనకి న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములాకి డెరివేటివ్ చేసాం, న్యూటన్స్ బ్యాక్వర్డ్ డెరివేటివ్ చేసాం, స్టిల్లింగ్స్ కూడా డెరివేటివ్ చేసాం. ఇప్పుడు న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అసలు ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఓ సమ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ముందు ఫార్ములా రాసుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ప్లస్ x minus x naught into x minus x1 into x minus x2 into x minus x3 into f of x naught x1 x2 x3 x4 plus so on. దీన్ని మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అంటాం. సో ఫార్ములా ఏంటమ్మా, f of x naught plus x minus x naught into f of x naught comma x1 plus x minus x naught into x minus x1 into f of x naught x1 x2 plus x minus x naught into x minus x1 into x minus x2 into f of x naught x1 x2 x3 plus x minus x naught into x minus x1 into x minus x2 into x minus x3 into f of x naught x1 x2 x3 x4 plus so on. అలా మనం ఎన్నైతే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అంటాం. అసలు ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాను, ముందు ఫార్ములా రాసుకోండి. ఇప్పుడు దీనికి డెరివేటివ్ కట్టాలన్నమాట, ఎఫ్ డాష్. ఓకేనా, ముందు మనం న్యూటన్స్ డివైడ్ డిఫరెన్స్ ఫార్ములాలు మనం సమ్ చేసేసి ఆ వచ్చిన ఆన్సర్కి డెరివేటివ్ ఫైండ్ చేయాలి. అక్కడ రాసుకోండి. రాసామా? చూడండి, సమ్ చేద్దాము. రాయండి, సమ్ రాస్తారు. కంప్యూట్ ఎగ్జాంపుల్ కంప్యూట్ ఎఫ్ డాష్ ఆఫ్ 4 ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్ రాసుకోండి. ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 2 4 8 10 0 1 5 21 27 1 2 4 8 10 0 1 5 21 27. చూడండి, మనం ఎఫ్ డాష్ ఆఫ్ 4 ఫైండ్ చేయాలి ఇక్కడ. సో ఏం చేయాలమ్మా, 1 2 4 8 10 0 1 5 21 27 వాల్యూస్ ఇచ్చారు. అయితే మనం ఇచ్చిన టేబుల్ బట్టి మనం ఏది వాడాలి ఎలా తెలుస్తుందంటే, అసలుకైతే ఇది మధ్యలో ఉంది కాబట్టి స్టిల్లింగ్స్ అనుకుంటాం, కానీ కాదు. ఇక్కడ చూడండి, 1 తర్వాత 2 ఉంది, 2 తర్వాత 4 ఉంది, 4 తర్వాత 8 ఉంది, 8 తర్వాత 10 ఉంది. అంటే ఇక్కడ కామన్ ఈక్వల్గా లేవు, అంటే హెచ్ వాల్యూ ఈక్వల్గా లేదు. ఫస్ట్ హెచ్ వాల్యూ 2 - 1 1, తర్వాత 4 - 2 2, 8 - 4 4, 10 - 8 2, ఈక్వల్గా లేదు. అప్పుడు మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు దాకా మనకు చేసిన అన్నింటిలో కూడా హెచ్ వాల్యూ ఈక్వల్ కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా? లెంగ్త్ ఈక్వల్, అర్థమైందా? క్లాస్ ఇంటర్వల్ యొక్క లెంగ్త్ ఇప్పుడు దాకా చేసిన అన్ని సంవత్సరాలు ఈక్వల్, కానీ ఇక్కడ చూడండి ఈక్వల్ రాలేదు. ఇలాంటప్పుడు మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. అర్థమైందామా? సో ఎప్పుడు యూజ్ చేయాలో అర్థమైందా?
మామూలుగా ఇది F'(4) స్టిల్లింగ్స్ ఫార్ములా అనుకుంటాం, ఎందుకంటే మధ్యలో ఉంది కాబట్టి సెంట్రల్ డిఫరెన్స్. కానీ కాదు, ఇక్కడ లెంగ్త్ ఈక్వల్ కాదు కాబట్టి న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ముందు మనం డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ మనం రాసుకోవాలి. ఎలాగో చెప్తాను, ముందు లెక్క నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం రాయాలంటే సొల్యూషన్. సిన్స్ values of x are not equispaced, ఈక్వల్గా లేవు. therefore we have to use, మనం ఏం యూజ్ చేయాలంటే we have to use న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్. న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ యూజ్ చేయాలి. అర్థమైందా? మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఎప్పుడు యూజ్ చేస్తాం అర్థమైందమ్మా? సో ఇక్కడ ఈక్వల్ లెంగ్త్ లేదు, సో ఇలా రాసుకోవాలి. అర్థమైంది? సో అర్థమైందమ్మా? రాసుకోండి. సిన్స్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ నాట్ ఈక్విస్పేస్డ్ we have to use Newton's divided difference table. Difference formula. Formula. ఓకేనా? ఇప్పుడు మనం అసలు న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసే ముందు మనం డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ రాసుకోవాలి. సొల్యూషన్ కంటిన్యూషన్ రాయండి. డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ సో డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఎలా రాస్తామంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ రాయాలి, వై వాల్యూ రాయాలి. ఎక్స్ వాల్యూ ఏంటి? 1 2 1 2కి 0 1 ఈ రెండు రాస్తాము. 4 8 10 5 21 27. ఓకే, బోర్డు చూడండి. ఇక్కడ మనకి ఈక్వల్ లెంగ్త్ లేదు కాబట్టి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ రాయండి. ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ దీన్ని మనం డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. డెల్టా వై అదే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ చేస్తామంటే బోర్డు చూడండి. ఇది 1 ఇక్కడ 1కి 0 2కి 1 కదా. చూడండి ఎలాగంటే ఏం చేయాలంటే 1 - 0 మధ్యలో రాయాలి. 1 - 0 దూరంలో రాద్దాం, ఇది అర్థం అవడం కోసం. 1 2 1 2 4 8 10. 1 దగ్గర 0 దగ్గర 1 4 దగ్గర 5 21 27. సో చూడండి న్యూటన్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఎలా రాస్తామంటే ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 - 0 బై 2 - 1 చేయాలి. దీన్ని మనం ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అంటాం. 1 - 0 బై 2 - 1 అది మధ్య ఈ రెండు మధ్యలో రాయాలి. సో 1 - 0 ఎంత? 1 2 - 1 1 1 బై 1 1 అది ఫస్ట్. నెక్స్ట్ 5 - 1 బై 4 - 2 5 - 1 బై 4 - 2 5 - 1 ఎంత? 4 బై 4 - 2 2 అంటే ఎంతమా? 2 అంటే ఎంత వచ్చింది? 2 వచ్చింది. నెక్స్ట్ 21 - 5 బై 8 - 4. సో 21 నుంచి 5 తీస్తే ఎంతమా? 16 బై 4 అంటే 4. నెక్స్ట్ మళ్ళీ 27 - 21 బై 10 - 8. సో 27 నుంచి 21 తీస్తే ఎంత? 6 బై 2 అంటే 3 అది ఫస్ట్. దిస్ ఈజ్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్. అవునా? ఏమైనా అర్థం కొద్దిగా? సో 1 - 0 బై 2 - 1 5 - 1 బై 4 - 2 21 - 5 బై 8 - 4 27 - 21 బై 10 - 8. ఇప్పుడు మనం సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఫైండ్ చేయాలి. సెకండ్
divided difference. Second divided difference, delta square f of x. This is second divided difference. Second divided difference. So delta square f of x ఎలా ఫైండ్ చేయాలంటే జాగ్రత్తగా వినండి. 4 minus 1 by 4 minus 1 by ఇక్కడ జాగ్రత్త చూడండి, మధ్యలో ఒకటి వదిలేయాలి ఇక్కడ 4 minus 1 అలాగే. ఈసారి మధ్య ఇందాక కంటిన్యూషన్గా ఎక్స్ వాల్యూస్ సపరేట్ చేసేస్తాం. 2 minus 1, 4 minus 2, 8 minus 4, 10 minus 8 అని. ఈసారి 4 minus 1 by 4 మధ్యలో ఒకటి వదిలేసి -1 రాయాలి. 4 minus 1 by 4 minus 1 అంటే 3 by 3 1 అది. మళ్ళీ 4 minus 4 by ఈసారి 8 minus 2 అలాగే. అర్థమైందా? సో ఇక్కడ 1 పైన లేదు, 1 తీసుకోకూడదు, ముందు 2 తీసుకోకూడదు. 4 ఒకటి వదిలేసి 1, 8 ఒకటి వదిలేసి 2. సో 8 minus 2, 4 minus 4 0, మొత్తం 0. అలాగే 3 minus 4 by 10 minus 4, 10 minus 4 సారీ 10 minus 4, 3 minus 4 minus 1 by 6 అలాగే. ఏమైనా అర్థమైందా? ఎలా చేస్తున్నాం చూడండి. 4 minus 1 by 4 minus 1 ఆన్సర్. 4 minus 4 by 8 minus 2 0. తర్వాత 3 minus 4 by 10 minus 4 minus 1 by 6. నెక్స్ట్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా డిఫరెన్స్ డెల్టా క్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది చూద్దాం. 0 minus 1 by సార్ 2 వదిలేయాలి. ఇక్కడ 2 లేవు కదా గ్యాప్, ఇక్కడ 2 లేవు. సో 8 minus 1 అసలు ఇచ్చింది కదా. 8 minus 1 అంటే ఎంతమా -1 by 7. అలాగే -1 by 6 -0 by 2 వదిలేయాలి 10 minus 2. సో -1 by 6 by 8 అంటే ఎంతమా -1 by 8 అంటే 48. నెక్స్ట్ ఫోర్త్ డివైడెడ్ డిఫరెన్స్ డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ రెండు మైనస్ చేయాలి. -1 by 48 ప్లస్ 1 by 7 by ఈసారి 3 వదిలేయాలి 10 minus 1 అర్థమైందమ్మా? 10 minus 1. సో ఎంత వస్తుంది ఆన్సర్? 48కి 7కి ఎల్సిఎం ఫైండ్ చేసి చేయాలి, అంతే వస్తుంది. ఇది తప్పు చేసాం. 1 to 4 ఇది 2 ఇది. సో 2 minus 1 సో 1 by 3. అలాగే 4 minus 2 2 by 6 1 by 3. 3 minus 4 by 10 minus 4 minus 1 by 6 మారుతాయి. ప్రశ్న కదా. 2 minus 1 by 3, 4 minus 2 1 by 3, 3 minus 4 minus 1 by 6. మళ్ళీ 1 by 3 minus 1 by 3 by థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ మధ్యలో 2 గ్యాప్ వదలాలి. 8 minus 1 1 by 3 minus 1 by 3 0. సో ఈ ఆన్సర్ 0 వస్తుంది. మళ్ళీ -1 by 6 minus 1 by 3 by మళ్ళీ 2 వదిలేయాలి 10 minus 2 ఎంత 8. అర్థమైందమ్మా? సో -1 by 6 minus 1 by 3 ఎంతమ్మా? ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 6 -3 -6 -9 by 6 by 8 అంటే -9 by 6 into 8 54 అంటే ఎంతమ్మా? -1 by 9 -1 by 6. అర్థమైంది? ఇలాగో మీకు డౌట్ వస్తే పక్కన పెట్టుకోండి, చూడండి ఎలాగో. -1 by 6 -1 by 3 ఎంత? ఎల్సిఎం 6 కాబట్టి -1 -2 -3 by 6 -1 by 2 by 8 ఉంది కదా, -1 by 16 సారీ
-/8 ఉంది కదా, సో -1/16 -1/16 అది. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ డివైడ్ డిఫరెన్స్ -1/16 -0 ఈసారి 3 వదిలేయాలి, 10 - 1 ఇంత 10 - 1 ఉంది 9 అవునా. సో -1/16 × 9 144. దీన్ని మనం డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ అంటాం. ఇలా మనం డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ రాసుకోవాలి. సో జాగ్రత్తగా వినండి. ఎలాగో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ 1 - 0/2 - 1 గ్యాప్లో ఏమో వదలక్కర్లేదు. 5 - 1/4 - 2 21 - 5/8 - 4 27 - 21/10 - 8. దిస్ ఈస్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్. సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ 2 - 1/, ఒక లెటర్ గ్యాప్ అవ్వాలి, ఒక నెంబర్ 4 - 1 అలాగే. నెక్స్ట్ 4 - 2/8 - 2 తర్వాత 3 - 4/10 - 4 అది. థర్డ్ డివైడ్ డిఫరెన్స్కి 2 గ్యాప్ వదలాలి. ఇది వరుసగా రాసేయాలి. 1 - 1/3 - 1/3/4 - 1 2 గ్యాప్ కదా. సో 8 - 1 2 గ్యాప్ వదలాలి మధ్యలో 8 - 1 అలాగే -1/6 - 1/3/10 - 2 2 గ్యాప్ వదిలి 10 - 2. నెక్స్ట్ ఫోర్త్ డివైడ్ డిఫరెన్స్కి 3 గ్యాప్ వదలాలి. ఇక మధ్యలో 3 ఉన్నాయి కదా. సో ఇక్కడ -1/16 - 0/10 - 1 9. సో -1/44. దీన్ని మనం డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అంటాం. దీంట్లో ఫస్ట్ దాన్ని ఏమంటాం అంటే f(x0, x1) అంటాం. ఫస్ట్ దాన్ని f(x0, x1). దీన్ని మనం ఏమంటాం అంటే f(x0, x1, x2) అంటాం. దీన్ని ఏమంటాం అంటే f(x0, x1, x2, x3) అంటాం. దీన్ని ఏమంటాం అంటే f(x0, x1, x2, x3, x4) అంటాం. అర్థమైందా? ఫస్ట్ 2 ఉంటాయి, తర్వాత 3, 4, 5. ఫస్ట్ దాన్ని f(x0, x1) అంటాం. రెండోదాన్ని f(x0, x1, x2) అంటాం. మూడోదాన్ని f(x0, x1, x2, x3) అంటాం. నాలుగోదాన్ని f(x0, x1, x2, x3, x4) అంటాం. అది అర్థమైందా? దిస్ ఈజ్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్మ్ టేబుల్. ఏమైనా అర్థమైందా కొద్దిగా? సో బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్లో మనం ఏం గ్యాప్ వదలక్కర్లేదు, డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో డివైడెడ్ డిఫరెన్స్లో ఒక ఎక్స్ వాల్యూలో ఒక లెటర్ గ్యాప్ వదిలి మైనస్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్లో 2 నెంబర్స్ గ్యాప్ వదలాలి. ఫోర్త్ డివైడెడ్ డిఫరెన్స్లో 3 నెంబర్స్ గ్యాప్ వదిలి ఈ మాత్రం వరుసగా మైనస్ చేయాలి. అర్థమైందా? దిస్ ఈస్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. రాసుకోండి, డివైడ్ డిఫరెన్స్ టేబుల్. ఇప్పుడు మనకి f(x0, x1, x2, x3, x4) వరకు ఉన్నాయి. ఫార్ములా అంతవరకు రాసుకోవాలని అర్థం. f(x0, x1, x2, x3, x4) వరకు ఫార్ములా రాయాలి. సో జాగ్రత్త చూడండి, మనకి ఆ వాల్యూస్ ఇంపార్టెంట్, మిగతా రాసి చేస్తున్నాను. సో ముందు మనం వాల్యూస్ రాద్దాము. f(x0, x1) = ఎంతమా 1 అవునమ్మా. f(x0, x1, x2) ఎంతమా 1/3. f(x0, x1, x2, x3) ఎంతమా 0. నెక్స్ట్ f(x0, x1, x2, x3, x4) ఎంత -1/144. అది ఈ వాల్యూస్ మనం రాసుకోవాలి, కంటిన్యూగా రాసేయాలి. రాసాం కదా, రఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా రాయాలి. న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. ఈజ్ సో న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే, ఫార్ములా ఏం చెప్పాను? f(x) ఫస్ట్ది f(x0). ఇక్కడ f(x0) కూడా రాయండి. f(x0) 0 అవునా, ఫస్ట్ వాల్యూ అనమాట. ఫస్ట్ వాల్యూ x = 1 దగ్గర 0 ఉంది కదా, దాన్ని f(x0) అనుకోవాలి ఫస్ట్ వాల్యూ. ఇది డెల్టా f, డెల్టా స్క్వేర్, డెల్టా క్యూబ్, డెల్టా/4 అవునా.
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ జీరో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ త్రీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ అంతవరకు. ఇందులో అంతవరకు మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి, అంతవరకు మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా రాస్తాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ జీరో, సో జీరో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే ఎంతమా ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే ఎక్స్ నాట్ వాల్యూ ఫస్ట్ వాల్యూ 1 అంతేనా. ఎక్స్ వాల్యూస్ ఏమున్నాయి 1 2 4 8 10 వాటిని ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్గా తీసుకోవాలి. అర్థమైందమ్మా. సో ఎక్స్ మైనస్ 1 అనమాట ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కన్నా ఎక్స్ వన్ 1 కదా ఇంటూ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ రెండోది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ 2 అంతే కదా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎంత 1/3 ఇక్కడ 1/3 రాసుకోండి ప్లస్ నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే ఎంతమా ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఎంత 4 కదా 1 2 4 అంతే కదా అంతే 1 2 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎంత 0. సో ఈ టర్మ్ 0 అయిపోతుంది ప్లస్ లాస్ట్ది ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 4 తర్వాత 8 ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఆన్సర్ -1/144. అదమ్మా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాసుకోండి. సో ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అంటే మన వాల్యూ ఎక్స్ వాల్యూస్ ఎక్స్ నాట్ నుంచి స్టార్ట్ చేసి రాసుకోవాలి. అర్థమైందమ్మా. రాసారా? రఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది సింప్లిఫై చేసేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సింప్లిఫై చేస్తే ఫస్ట్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 1 ఎక్స్ మైనస్ 1 ప్లస్ రెండోది ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ ఇంటూ మైనస్ 2 మైనస్ 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 2 మైనస్ ప్లస్ 2/3 1/3 కదా 2/3 ప్లస్ ఇది అన్ని మొత్తం 0నే కదా. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 రెండు మల్టిప్లై చేస్తే వచ్చింది మనకు ఆల్రెడీ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఈ 4 మల్టిప్లై చేయాలి జాగ్రత్తగా. ఫస్ట్ రెండు మల్టిప్లై చేసేద్దాం. రెండు మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేయండి సార్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 8x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 32 అవునమ్మా బై 144. ఇది ఎలా వచ్చింది అర్థమైందా? ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్రెడీ మల్టిప్లై చేస్తాము, ఇది ఇలా రాస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సింప్లిఫై చేసుకోవడం ఉంది మనం. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ 3x ప్లస్ 2/3 మైనస్ ఇదంతా ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 32/144. అర్థమైందమ్మా? సింప్లిఫై చేయడమే. అర్థమైందా? రాసుకోండి ఇక్కడ దగ్గర.
అర్థం దాకా నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3x/3 అంటే ఎక్స్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2/3 అర్థం కలసాను ఎక్స్ స్క్వేర్ బై 3 3x/3 అంటే ఎక్స్ 2/3 తర్వాత మైనస్ ఈ రెండు మల్టిప్లై చేసాను 1/144 ఇంటూ మల్టిప్లై చేయండి ఎక్స్ స్క్వేర్కి 3 మల్టిప్లై చేసాను ఇది 32 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 12 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 32 ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మల్టిప్లై చేయండి మైనస్ 3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x క్యూబ్ మైనస్ 3x ఇంటూ మైనస్ 12x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 36x స్క్వేర్ మైనస్ 3x ఇంటూ మైనస్ 96x ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 24x ప్లస్ 64 అర్థమైందా సో ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ బై 3 మైనస్ 1 ప్లస్ 2/3 ఎంత మైనస్ 1/3 అది ఇక్కడ దాకా అయిపోయింది మైనస్ 1/144 ఇంటూ ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఎక్స్ పవర్ 4 రాయండి తర్వాత హైయెస్ట్ పవర్ ఒకటే ఉంది 12x క్యూబ్ తర్వాత ఎక్స్ స్క్వేర్ చూడండి 36 ఒకటి ఉంది 32 ఒకటి ఉంది ఎంత 68 2 70 ప్లస్ 70 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 70x స్క్వేర్ తర్వాత ఎక్స్ సారీ ఇక్కడ ఎక్స్ క్యూబ్ 2 ఉన్నాయి కదా 12 3 15 ఎక్స్ క్యూబ్ అదవుతుందిరా తర్వాత ఎక్స్ మైనస్ 96 మైనస్ 24 ఎంత మైనస్ 120 మైనస్ 120x అవునమ్మా ప్లస్ కాన్స్టెంట్ 60 ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు మనం దీన్ని డెరివేటివ్ చేయాలి మనకు కావాల్సింది ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ 4 కదా కావాలి అంటే ముందు మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేద్దాం డెరివేటివ్ చేద్దాం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x/3 మైనస్ 1/3 కాన్స్టెంట్ 0 సో అది రాయట్లేదు మైనస్ 1/144 ఇంటూ ఈ 1/3 0 డెరివేటివ్ రాయట్లేదు ఎక్స్ పవర్ 4కి 4x క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్కి 3x స్క్వేర్ 3 ఇంటూ 15 45x స్క్వేర్ ప్లస్ 70 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 140x మైనస్ 120 ఇది డెరివేటివ్ ఇప్పుడు దీనికి ఎఫ్ డాష్ ఆఫ్ 4 ఎక్స్ బదులు 4 రాసి సింప్లిఫై చేసేది అలా రాసి జాగ్రత్తగా సింప్లిఫికేషన్ చేయడంలో ఉంది ఓకేనా నెక్స్ట్ రాసుకున్నారమ్మా నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ 4 అది ఎక్కడ కావాలి ఎఫ్ డాష్ ఆఫ్ 4 అంటే ఎక్స్ బదులు 4 రాసింది 2 ఇంటూ 4 8/3 మైనస్ 1/144 ఇంటూ 4 ఇంటూ 4 క్యూబ్ అంటే 4 ఇంటూ ఎక్స్ బదులు 4 క్యూబ్ 64 4 ఇంటూ 4 ఇంటూ 4 64 మైనస్ 45 ఇంటూ ఎక్స్ బదులు 4 స్క్వేర్ 16 ప్లస్ 140 ఇంటూ 4 మైనస్ 120 అర్థమైందా మైనస్ 120 తెలిసిందా దట్ ఈస్ ఈక్వల్స్ టు 8/3 మైనస్ 1/144 ఇంటూ 4 ఇంటూ 64 4 4 16 4 6 256 మైనస్ 45 ఇంటూ 16 కాలిక్యులేటర్ ఉంది కదా మన దగ్గర కాలిక్యులేటర్ ఉండగా ప్రాబ్లం లేదు సో 45 ఇంటూ 16 720 ప్లస్ 4 15 56 మైనస్ 120 దట్ ఈక్వల్ టు 8/3 మైనస్ ఇవన్నీ కాలిక్యులేటర్లో ఒకటి ముందు ప్లస్లు చేయండి 256 ప్లస్ 560 ఈక్వల్ టు మళ్ళీ మైనస్ ఆన్సర్ మైనస్ 720 చేయాలి ఈక్వల్ టు మళ్ళీ మైనస్ 120 ఈక్వల్ టు మైనస్ 24 మైనస్ 24 ఇది మైనస్ 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 ప్లస్ 24/144 సో ఇక్కడ 8/3 అంటే మొత్తానికి మనం యాడ్ చేసేద్దాము ఇక్కడ మొత్తానికి మనం చేసేవచ్చు బ్రాకెట్ ఓపెన్ చేసి ఎలాగో చూడండి బ్రాకెట్ ఓపెన్ చేసి 8/3 రాయాలి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి ప్లస్ రాయాలి ప్లస్ రాసి మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి
24 డివైడెడ్ బై 144 బై బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. మొత్తం ఒకేసారి వచ్చేస్తుంది 2.83. దిస్ ఈజ్ రిక్వైర్డ్ రిజల్ట్. ఇలా చేయాలమ్మా. దీన్ని మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ అంటాం. ఎప్పుడు ఇది యూజ్ చేయాలంటే హెచ్ వాల్యూస్ ఈక్వల్గా లేనప్పుడు న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ యూజ్ చేయాలి. అర్థమైందా? మీకు లెక్కిస్తాను, చేయండి హోంవర్క్. Given the following data, example, given the following data, find f dash of 6. f dash of 6 find చేయాలి. x value, y value 0, 2, 3, 4, 7, 9, 4, 26, 58, 112, 466, 922. ఇది లెక్క. దీనికి మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కట్టాలి. ఇక్కడ చూడండి 0, 2 గ్యాప్ ఉంది. ఇక్కడ 1 గ్యాప్, మళ్ళీ 1 గ్యాప్, మళ్ళీ 2, 3 గ్యాప్, అలాగే హెచ్ వాల్యూ ఈక్వల్ కాదు. సో దీనికి ఖచ్చితంగా మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. అర్థమైందా? అప్పుడు ఎక్స్ బదులు 6 సబ్స్టిట్యూట్ చేయాలి లాస్ట్లో. ఓకేనా? ఇది హోంవర్క్. థ్యాంక్ యూ.